నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభనేస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 16వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం. 39,436 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం. గ్రామీణ త్రాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వంపై జరిగిన వర్క్ షాప్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విధాగా సముద్రంలో కలుస్తున్న జలాలను కాపాడుకోవాలని సూచన. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగాన్ని పక్కగా ట్రాక్ చేయాలన్న మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ దృష్టిలో చిన్న పరిశ్రమలు, పెద్ద పెట్టుబడులు రెండు సమానమేనని వ్యాఖ్య. రాష్ట్రంలో 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 16వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలిపింది. సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమను తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ట్రాన్స్మిషన్ లైన్స్ ఉండాలని ఆయన సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 16వ ఎస్ఐపిబి సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉత్పత్తి అయిన విద్యుత్తును స్టేట్ గ్రిడ్, సెంట్రల్ గ్రిడ్ కు కనెక్ట్ చేసేలాగా చూడాలని మంత్రి లోకేష్ సూచించారు. ప్రస్తుతం రాజస్థాన్ లో సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న పూర్తి స్థాయిలో వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది అని, అలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. జలమే జీవం, జీవమే జల సంరక్షణకు మూలం అనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సాధారణ ప్రజలు ఇళ్లలో వాడి నీటిని తిరిగి భూమిలోకి పంపే చర్యల నుంచి వాగులు, వంకలు, నదుల ద్వారా వృధాగా సముద్రంలో కలుస్తున్న నీటిని కాపాడుకోవాలనే వరకు ఈ చైతన్యం అందరిలో వెల్లివిరియాలని అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో గ్రామీణ త్రాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వంపై ఒకరోజు వర్క్ షాప్ కానూరులోని ఏపీ ఎస్ఐఆర్డి భవన్ లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ నీరు ఉన్న చోటే అభివృద్ధి ఉంటుందని అన్నారు. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార వంటి నదులు రాష్ట్రానికి జీవనాధారమని తెలిపారు. నీటి వనరులను రక్షించడం ఇప్పుడు అత్యవసరమని, ఉపరితల భూగర్భ జలాలను కాపాడుకోవడంలో ప్రజలు చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వృధాను తగ్గించి సంరక్షణ చర్యలను వేగవంతం చేయాలని, ప్రతి కుటుంబానికి త్రాగునీరు అందజేయడంలో ఉన్న సవాళ్లను అధిగమించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. Andhra Pradesh, we have been blessed with mighty rivers like Godavari, Krishna, Pennar, Vamsadhara and Nagavali. And it has been always a land of where water shapes its civilization, agriculture and economy. These rivers have nourished our fields, sustained rural livelihoods and driven the growth of our state for generations. Yet today, despite this natural wealth, we are faced with a critical challenge not just of water availability, but of ensuring its sustainability and the quality for the future. Ensuring safe, reliable and sustainable drinking water for every rural household is not just a developmental goal, it is our collective responsibility towards future generations. As our ancient Indian wisdom reminds us, water is life, jalame jeevam. A timeless truth that continues to guide our approach even today. Rural water supply systems are facing multiple and emerging challenges. Groundwater depletion, declining surface water sources, contamination and lack of effective monitoring mechanisms have become serious concerns that need urgent attention. Nearly 70 to 80% of pollution in rivers and canals is caused by untreated urban sewage, industrial effluents and agricultural runoff. Even in water-rich regions, water quality is deteriorating, particularly due to unregulated activities such as aquaculture without proper drainage systems. That's the reason why we have invited Sri Krishna Garu, who is the chairman for Andhra Pradesh Pollution Control Board, to be a part of it, to understand, to take your valuable inputs. Especially in tribal and high altitude areas, natural springs which were once reliable sources of drinking water are gradually drying up during summer months. This calls for focused interventions like spring shed rejuvenation to ensure sustainable water supply. It is also observed that some rural water supply systems were implemented without identifying dependable and sustainable sources, leading to non-functional systems. This highlights the importance of scientific planning and evidence-based source identification. We must strengthen technical capacity, adopt modern tools and establish standardized protocols. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి ఉద్యోగాన్ని పక్కగా ట్రాక్ చేయాలని అధికారులను ఆదేశించారు. నైపుణ్య పోర్టల్ తరహాలోనే ఆధార్ లేదా
కేవైసీ అనుసంధానంతో ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేసేందుకు ఒక బలమైనటువంటి వ్యవస్థను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం సమావేశానికి మంత్రి నారా లోకేష్ అధ్యక్షత వహించారు. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పరిశ్రమలు, వాటి ద్వారా కల్పించిన ఉద్యోగాలు, ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ పురోగతిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటి వరకు రాష్ట్ర యువతకు వివిధ రంగాల్లో 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లుగా అధికారులు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ దృష్టిలో చిన్న పరిశ్రమలు, పెద్ద పెట్టుబడులు రెండు సమానమేనని అన్నారు. ఉద్యోగాల కల్పనే తమకు అత్యంత ముఖ్యమని తేల్చి చెప్పారు. పెట్టుబడుల గ్రౌండింగ్ పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. దీనిపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైనటువంటి అనుమతుల ప్రక్రియను సింగపూర్, దుబాయ్ కంటే సులభతరం చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా రవాణా వాహనాల్లో ప్రమాదాల నివారణకు ఇకపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. చట్టాలను అడ్డుపెట్టుకుని తప్పులు చేసే ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రవాణా, పోలీస్, ఫైర్ సేఫ్టీ అధికారులతో సమావేశమై బస్సుల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ స్లీపర్ బస్సుల వల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో స్లీపర్ బస్సులను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్లుగా తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చే రాష్ట్రంలో టాక్సేషన్ ఎక్కువగా ఉందని అన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాహనాలు ఎక్కువగా తిరుగుతాయని అన్నారు. త్వరలో రాష్ట్రంలో తిరిగే బస్సులు సీట్లపై విధించే పన్నును తగ్గించేలాగా చర్యలు తీసుకుంటామని అన్నారు. 300 కిలోమీటర్ల పైన నడిచే బస్సులో 2 డ్రైవర్లను తప్పక నియమించేలాగా చర్యలు ఉంటాయని అన్నారు. బస్సులు ఖచ్చితంగా నిర్ణీత సమయ వేళలు పాటించేలాగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. బస్సులు సమయ పాలన పాటించకుండా అతివేగంగా వెళ్తే అలాంటి వాటిని నగర శివార్లోని నిలిపివేసేలాగా చర్యలు చేపడతామని అన్నారు. కర్నూలు, మార్కాపురం, మారేడుమిల్లిలో ట్రావెల్స్ ప్రమాదాలకు మానవ తప్పిదమే కారణమని అన్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్, పోలీస్ అలాగే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మీటింగ్ ఇక్కడ సెక్రటేరియట్ కండక్ట్ చేయడం జరిగింది. గత 6 నెలల్లో జరిగిన ప్రమాదాలు అలాగే రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను బేరీజు వేసుకుంటూ మేము ఒకటే చెప్తున్నాం, 2 గమ్యస్థానాల మధ్య ఉన్న డిస్టెన్స్ను క్యాలిక్యులేట్ చేసి స్పెసిఫిక్ టైంలోనే ఈ బస్సు ఈ ప్రాంతంలో బయలుదేరినప్పుడు ఎక్కడ ఆరిజిన్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్ వరకు సరైన టైంలో వస్తేనే ఆ బస్సులను సిటీలకు అలౌ చేసే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 400-500 కిలోమీటర్ల జర్నీ ఏదైతే జరుగుతూ ఉందో ప్రతి ఒక్కరి దగ్గర టోల్ గేట్లు కూడా ఉండడం జరిగింది, అలాగే చెక్ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి రేపు రాబోయే టైంలో మేమైతే కఠిన నిర్ణయాలు ఉంటాయి. దానిలో భాగంగా ఈ స్పీడ్ అలాగే ఈ ఆరిజిన్ పాయింట్ నుంచి డెస్టినేషన్ పాయింట్ వరకు రీచ్ అయ్యే టైంను కూడా క్యాలిక్యులేట్ చేసుకొని దాని మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. మా దృష్టిలోకి వచ్చిందని మీరు చెప్తున్నారు. యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే రిలీఫ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. వెహికల్ ఎవరైతే చనిపోయి ఉంటారో ఆ వెహికల్కి క్లియర్ డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు వాళ్ళు కోర్టుకు పోయి కూడా వాళ్ళకి ఆ వెహికల్కి వచ్చే దాంతోపాటు వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది. దీనికి సపరేట్గా ఉంటుంది. మామూలు వెహికల్ ప్రమాదానికి గురైనప్పుడు ఏదైతే ఇన్సూరెన్స్ ఉంటుందో ఎవరైతే ప్యాసింజర్ చనిపోయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు జరిగిన మేము డిస్కషన్లో కూడా ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకు మేము గట్టిగా చెప్పడం జరిగింది. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి 11,000 చిల్లర బస్సులుంటే ఏపీఎస్ఆర్టీసీలో ఆంధ్ర రాష్ట్రంలో 45,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అలాగే 12,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఏదైతే ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ సిస్టంలో మీరు ఆపరేట్ చేస్తున్న బస్సులన్నీ దానికి సంబంధించిన మ్యాన్ పవర్ ఎంత ఉంది అనేది కూడా డిస్కషన్ వచ్చింది. తప్పకుండా డ్రైవర్ల విషయంలో ఎక్కడ రాజీ ప్రయత్నాలు ఎక్కడ ఉండవు, డబుల్ డ్రైవర్ మెయింటైన్ చేయడం అని జరిగింది. అలాగే ఆ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవర్ కూడా బస్సులో ఖచ్చితంగా ఆయన నిద్రలో ఉండాలి. అంటే ఆఫ్ డ్రైవింగ్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా సీట్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అది ఏదైతే 42, 43+1 అని ఒక సీట్ ఉంటుందో ఆ సీటింగ్ కూడా డ్రైవర్కి వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పాం. వాళ్ళు కూడా దానికి సానుకూలంగా ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఏదైతే డిస్టెన్స్ 300 కిలోమీటర్లు, 500, 600 కిలోమీటర్ల మధ్యలో జర్నీ చేసే బస్సులు ఉంటాయి. దానికి తప్పకుండా డబుల్ డ్రైవర్ సిస్టమ్ అయితే తీసుకొని వస్తున్నాం.
ముఖ్యంగా ఇప్పుడు అందరి చూపు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ మీద ఉంది. మీ అందరికీ తెలుసు, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇవన్నీ జరిగిన టైమింగ్ కూడా చాలా కీలకం. ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్ అన్నీ జరిగేది 1:30, 5 o'clock, 6 o'clock మధ్య జరిగినప్పుడు చాలామంది నిద్రలో ఉంటారు. ఆ ఎవాక్యుయేషన్ అనేది ఆ టైంలో కావడం వల్లే చాలామంది ప్రాణహాని జరగడం జరిగింది. దానిలో భాగంగానే మీరు చెప్పినట్టు లగ్జరీ అంటారు. ఈరోజు 600-700 కిలోమీటర్లు ప్యాసింజర్ జర్నీ చేసేటప్పుడు ఆ ఫెసిలిటీస్ కల్పించినప్పుడే వాళ్ళు కూడా ప్రయాణం చేయడం సులభంగా ఉంటుంది. కాబట్టి ఆ ఫ్లేమబుల్ మెటీరియల్ ఏదైతే అగ్నికి ఆహుతయ్యే మెటీరియల్, ఆ కుషన్ కానీ కర్టన్స్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే ఫైర్ సేఫ్టీ సిస్టమ్, అలార్మింగ్ యూనిట్ అనుకోండి, అలాగే దానికి సంబంధించి హ్యామరు, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడం, 100% అవన్నీ 100% ఉంటేనే రోడ్డు పైన తిరిగే విధంగా అయితే చర్యలు ఉంటాయి. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్న విషయంలో అలాంటి జాప్యము జరగకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయాలి. టిడ్కో ఇళ్లు కాకుండానే మరో 5 లక్షలకు ఇళ్లు నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి. ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే విషయంలో ఎక్కడ ఆలస్యం కాకూడదు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. లబ్ధిదారుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. ఇది కొనసాగాలి. ఇళ్ల నిర్మాణంతో పాటు ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలి. సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్లు సర్వేలో తేలింది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేపడుతున్నారో ఇళ్ల స్థలాల పంపిణీ కూడా అదే స్థాయిలో చేపట్టేలాగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఇక వర్షాకాలంలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇస్తున్నాం. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వదులుకుంటున్నాం. రిచ్ల వద్ద, స్టాక్ యార్డ్ల వద్ద రవాణా పేరుతో కానీ ఇతర పేర్లతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. దీనిపై పటిష్ట నిఘా పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. విశాఖపట్నంలోని రిషికొండ భవనాలను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చలు జరగాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రాపర్ యూటిలైజేషన్ చేసే దిశగా కమిటీ ఆలోచిస్తుందని అన్నారు. ఈ భవనాల నిర్వహణకు తాజ్, అట్మాస్ఫియర్, కోర్ లీలా, ఫేమా వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తిని కనబర్చాయన్నారు. విశాఖపట్నంలోని రిషికొండ భవనాల సద్వినియోగంపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెలుగుపూడి సచివాలయంలో సమావేశమైంది. పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయ స్వామి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రిషికొండ భవనాలను కేవలం ప్రభుత్వ ఆస్తిగా ఉంచకుండా ప్రజల సందర్శనకు అనుమతించి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరే మార్గాలను అన్వేషిస్తున్నట్లుగా మంత్రి దుర్గేష్ తెలిపారు. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం హిల్ టాప్ పైన 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు మీటర్లు వెరసి 4800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉందని కమిటీ ప్రాథమికంగా గుర్తించిందన్నారు. దీని ఆధారంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రాపర్ యూటిలైజేషన్ చేసే దిశగా కమిటీ ఆలోచిస్తుందని అన్నారు. ఈ భవనాల నిర్వహణకు తాజ్, అట్మాస్ఫియర్, కోర్ లీలా, ఫేమా వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ హోటల్ గ్రూపులు ఆసక్తి కనబర్చాయని అన్నారు. ఇతర ఆసక్తి గల సంస్థలు కూడా ఆహ్వానించే అంశంపై కమిటీ చర్చించిందని అన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్మించిన ఈ ప్యాలెస్ నిర్వహణ, విద్యుత్ ఛార్జీల కోసమే నెలకు సుమారు 25 లక్షల రూపాయల ప్రజాధనం ఖర్చవుతుందని, ఇది ఖజానాపై మోయలేనటువంటి భారమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు జరిగిన 5 భేటీల సారాంశంతో కూడిన తుది నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇప్పుడు మనకి అక్కడ వేరే బయట ఎవరికన్నా ఇవ్వడానికి కానీ, ప్రజల సందర్శనార్థం ఉంచడానికి కానీ ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి దాని మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో మనకి అక్కడ అవైలబుల్గా సిఆర్జెడ్ రూల్స్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ హిల్ టాప్ మీద ఒక 2400 స్క్వేర్ మీటర్సు, అదేవిధంగా కిందకు వచ్చేటప్పటికి ఇంకొక 2400 స్క్వేర్ మీటర్సు అవైలబుల్గా కనిపిస్తుంది సిఆర్జెడ్ రూల్స్ని పాటిస్తూ ఉండగా. సో ఈ 4800 స్క్వేర్ మీటర్స్లో ఏ రకమైన నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద, లేకపోతే ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా దాని వినియోగంలోకి తీసుకురావాలి అనేటువంటి విషయాల్లో కూడా ప్రజల సందర్శనార్థం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా ఆదాయ వనరుగా ఏపీటీడీసీకి వచ్చే విధంగాను ఈ 2 అంశాలని కూడా పూర్తిగా ఆలోచించాం.
దాని మీద ఇవాళ చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే ముందు పూర్తిగా ఏవైతే ఆచరణాత్మకంగా ఉంటాయో ఆ విషయాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారికి నివేదించి ముఖ్యమంత్రి గారి సలహా తీసుకుని క్యాబినెట్లో పెట్టి దాన్ని ఆమోదించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక తుది నివేదికని పూర్తి స్థాయిలో నిర్వహించుకుని ఆ నివేదికని ముఖ్యమంత్రి గారికి సమర్పించి ఫైనల్ నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం. దీని మీద ఎటు కూడా మనం దీన్ని ప్రజల పబ్లిక్ డొమైన్లో పెట్టి చేయాల్సిందే. ఇది కేవలం ఏదో మనం ఇచ్చేసేది కాదు, పబ్లిక్ డొమైన్లో పెట్టి చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఏం చేయాలి, విధి విధానాలు ఎలా రూపకల్పన చేయాలి అనేటువంటి అంశాల మీద ఇప్పుడు ఏదైతే మేము ఈ సబ్ కమిటీ ఉన్నారో మేము మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కృష్ణా జిల్లా పామరుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ ఆమె తల్లిదండ్రులు కలిశారు. పోలీసు అన్యాయంగా కొట్టి తనపై 307 కేసు పెట్టి రిమాండ్ కు పంపారని సుప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్పందించిన జగన్ దళిత విద్యార్థినిపై కేసు నమోదు చేయడం దారుణమని మండిపడుతూ న్యాయ సహాయం అందించి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సాహసోపేత యాత్ర చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు కొల్లం వాగు నుంచి అత్యంత క్లిష్టమైన వెలుగొండ సొరంగంలో ఆయన ఏకంగా 18.8 కిలోమీటర్ల మేర పడవలో ప్రయాణించి పనులను సమీక్షించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో టెనల్ 2లో 12వ కిలోమీటర్ల వద్ద నిలిచిపోయినటువంటి టీబీఎం టెనల్ బోరింగ్ మెషిన్ యంత్రాన్ని పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ లో సుమారు 2 గంటల పాటు ప్రయాణించిన ఆయన కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ పనుల పురోగతిపై ఆరా తీశారు. సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వం పనులు పూర్తి కాకుండా వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిందని విమర్శించారు. ప్రస్తుతం హెడ్ రెగ్యులేటర్ పనులు 70% పూర్తయ్యాయని మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యం మేరకు 2026 జూన్ నాటికి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీడర్ కెనాల్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, ప్రాజెక్టు నిర్వాసితులకు ఈ ఏప్రిల్ నుంచి R&R ప్యాకేజ్ చెల్లింపులు ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు మనందరికీ తెలుసు, అత్యంత వెనకబడినటువంటి జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఫ్లోరైడ్ బాధితులైనటువంటి జిల్లాకు ఒక వరం మన వెలుగొండ ప్రాజెక్టు. అటువంటి వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి 2026 జూన్ కల్లా పూర్తి చేసి నల్లమల సాగర్కి నీరు తీసుకురావాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి వారము కూడా చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్లో విజిట్ చేస్తూ మొన్ననే ఇక్కడే వేరు కెనాల్కి సంబంధించినటువంటి TC1 లైన్కి మొన్ననే స్థాపన చేసి ఏదైతే ఈ యొక్క ప్రతి వారము 10 రోజులకు ఒకసారి వీళ్ళు కూడా విజిట్ చేసి ఎప్పటికప్పుడు పనుల వివరాలని ప్రతి వారము కూడా ముఖ్యమంత్రి గారు అందజేయమని ఆ రోజు మార్కాపురం సభలో కూడా స్వయంగా ఆయన చెప్పినట్టు విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ రకంగా పోలవరం ఏ రకంగా అయితే 2027కి పూర్తి చేయాలని ఈ రకంగా లక్ష్యం పెట్టుకున్నామో ఈ 2026కి మరి వెలుగొండ పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం అనుగుణంగానే మరి ఈరోజు కూడా ఈ యొక్క శ్రీశైలం బ్యాక్ వాటర్కి సంబంధించి ఆ కొల్లం వాగు మీదుగా వేళ ప్రయాణించి అక్కడ హెడ్ రెగ్యులేటర్ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి ఇంకా 30% పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. అక్కడ రిటైనింగ్ వాల్ కానీ అదేవిధంగా వింగ్స్ కానీ ఆ 30% వింగ్స్ రిటైనింగ్ వాల్స్ని ఖచ్చితంగా ఈ యొక్క ఏప్రిల్ నెలాఖరికి మే 10వ తారీఖు కల్లా కంప్లీట్ చేసే విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టెన్నెల్ 1కి సంబంధించి మరి ఏదైతే ఇంకా 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి ఏదైతే టెన్నెల్ 1లో ఉందో దాన్ని కూడా ప్రస్తుత జరుగుతున్నటువంటి పనులకు ఆటంకం లేకుండా ఇప్పటి నుంచి ఎంత మేర వీలైతే అంతా కూడా బయటికి తొలగించమని చెప్పేసి కూడా ఆదేశించడం కూడా జరిగింది. అదేవిధంగా టన్నెల్ 2కి సంబంధించి మరి TBM మీ అందరికీ తెలుసు, టన్నెల్ బోరింగ్ మెషిన్ ఒకటి మరి 11.5 కిలోమీటర్ల దగ్గర మరి అక్కడ నిలబడిపోయినటువంటి పరిస్థితి. దగ్గర 150-175 మీటర్ల పొడవు ఆ టన్నెల్ బోరింగ్ మెషిన్ కనుక మనం వెలికి తీయకపోతే కనీసం ఒక్క అంగుళం నీళ్ళు కూడా రానిటువంటి పరిస్థితి. అటువంటి TBM
కోర్టు వివాదాలు ఉండడం వల్ల ఒక పక్కన కోర్టులో పరిష్కారాన్ని చూస్తే రేపు మరి మెయిన్ నెల లోపల దాన్ని డిస్మాంటిల్ చేసేట విధంగా ఒక ప్రణాళిక కూడా చేసుకుంటూ ఉన్నాం. రేపు ఆ నీళ్లు వదిలే సమయానికి అదేవిధంగా ముఖ్యంగా టన్నెల్ 2కు సంబంధించి ఆ లైనింగ్ పనులు మేము 2024లో అధికారంలోకి వచ్చే సమయానికి దగ్గర 7 కిలోమీటర్లు లైనింగ్ పనులు ఉండిపోయినటువంటి పరిస్థితి. కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే లైనింగ్ అయింది గత 20-30 సంవత్సరాల నుంచి. 20-30 సంవత్సరాల నుంచి 11 కిలోమీటర్ల లైనింగ్ అవుతే మేము వచ్చినటువంటి 20 నెలల్లోనే ఆ మిగిలినటువంటి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 16వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం. 39,436 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం. గ్రామీణ త్రాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వంపై జరిగిన వర్క్ షాప్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వృధాగా సముద్రంలో కలుస్తున్న జలాలను కాపాడుకోవాలని సూచన. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగాన్ని పక్కగా ట్రాక్ చేయాలన్న మంత్రి నారా లోకేష్. ప్రభుత్వ దృష్టిలో చిన్న పరిశ్రమలు పెద్ద పెట్టుబడులు 2 సమానమేనని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.